కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, డోన్ మండలము. మాకు వచ్చేసి 3 మండలాలు ఉన్నాయి సార్. మా 3 మండలాల్లో కూడా దాదాపు అంటే 150 మందికి పైగానే ఉన్నారు సార్ ఏజెంట్లు. సరే ప్రతి ఒక్కరికి వచ్చేసి కోట్లలో బిజినెస్ చేశాం సార్. కోట్లలో బిజినెస్ చేయడం వల్ల ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 1995లో స్థాపించినప్పుడు కూడా కంపెనీ సపోర్ట్ చేసి కంపెనీకి లాంచ్ చేసినది కూడా అతనే. కానీ లాస్ట్కి ఆయన ప్రభుత్వంలోనే కంపెనీ దివాలా తీయడం జరిగింది. కానీ ఆయనకు తెలియని విషయం అంటూ ఏది లేదు. కానీ ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ దీనిపైన కాలయాపన చేసుకుంటూనే పోతున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా కనీసం బాధితుల పట్ల మనకు ఆ రోజు గెలిపించారు. ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితుడు ఆ రోజుకి సపోర్ట్ చేయకపోతే ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన ఉండేటటువంటి వ్యక్తి కాదు. కానీ ఆయన కొడుకు కూడా విద్యాశాఖ మంత్రిగానే గెలిచేటటువంటి మంత్రి కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడనే తుమ్మలపల్లి కళ్యాణ క్షేత్రంలో వచ్చేసి ఆయననే మమ్మల్ని ఒక చోటికి రండి అని చెప్పేసి ఆయన ఇన్వైట్ చేసి మా ద్వారా ఆయన లబ్ధి పొందాడే తప్ప ఆయన ద్వారా మేము లబ్ధి పొందింది లేదు ఈ రోజు వరకు కూడా. కానీ ఈరోజు డిప్యూటీ సీఎంగా ఈరోజు ఉన్నారు. ఆయన ఒక్క విషయంలో కానీ మా గురించి ఏ రోజు కానీ మాట్లాడే దాఖలు లేదు. కానీ ఈ రోజుటికే నీ యొక్క అధికారం ఈ రేటుకే స్టాప్ కాదు. కానీ ఒక రోజులో నువ్వు హీరోగా నువ్వు ఎదిగినావంటే కూడా ప్రేక్షకుల ద్వారానే. కానీ ఈరోజు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావంటే కూడా మా యొక్క లాభం పొందినట్టు నేను. కాబట్టి నువ్వు రేపొద్దున సీఎం కావాలనుకుంటే ఖచ్చితంగా మా లాంటి వాళ్ళకు నువ్వు సాయం చేయకపోతే నీకు పుట్టగతులు కూడా ఉండవు. మీ వంశానికి ఎంతో సపోర్ట్ చేసినటువంటి ప్రజలకు నువ్వు ఈరోజు కనీసం కంటి చూపుతో కూడా మా మీద దయ దలచట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికైతే మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఎవ్వడబ్బ సొమ్ము అయితే మేము అడగట్లేదు. కంపెనీ యజమాన్యం మా యొక్క సొమ్మును దోచుకోయింది. కానీ ఆ విషయాలు మీకు తెలుసు. మీరు ఈ రోజు కూడా కంపెనీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆ రోజు ఉన్నారు. ఖచ్చితంగా మేము ఇదే విధంగా చెప్తా ఉన్నాము. ఆ నాయకులు అందరూ కంపెనీకి సపోర్ట్ చేశారు. ఈరోజు కంపెనీలో ప్రతి ఒక్క రూపాయి తిన్న వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఆ రోజు సపోర్ట్ చేసి కంపెనీకి మేమున్నాము. కంపెనీ చాలా గొప్ప కంపెనీ, మీరు చేసుకోండి, కంపెనీ చాలా మంచి మంచి పనులు చేస్తుందని మీరు ప్రోత్సహించడం వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి రోడ్లో పడ్డాము. కానీ ఖచ్చితంగా మాకు న్యాయం చేయకపోతే రేపొద్దున మీకు తగిన బుద్ధి చెప్తాము. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంతకుముందు ఎట్లయితే ఓడించామో అదేవిధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఓడించి ఖచ్చితంగా మా టాలెంట్ ఏదో మేము చూపిస్తాం. దీక్ష పెట్టడానికి కారణము ఇప్పుడు మేము 11 సంవత్సరాల నుంచి ఈ పోరాటాలు చేస్తున్నాము. మరి ఇటువంటి పోరాటాలు ఏ సమస్య ఉన్న వాళ్ళు కూడా చేయలేదు. అంటే కరెక్ట్ చెప్పాలంటే ఇది గిన్నిస్ బుక్ రికార్డు పోతుందేమో తప్ప వీళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వాలు. అదే చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్ల ముందు 1 నెల రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన ఎంత ఆవేదన చెందింటాడో, వాళ్ళ కుటుంబం ఎంత ఆవేదన చెందింటుందో, ఆయన కోసము ఆయన ఉంటే మేము ఎంతమంది మంత్రుల మీద అంత ఆవేదన చెందింటారు. మళ్ళీ మేమెంత ఆవేదన చెందినాలా? 15 సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లలు భవిష్యత్తు చదువుకోవడానికి వచ్చిన వయసుకు వచ్చిన పిల్లలు, ఆడపిల్లలు ఎదుగుదల అనేది పూర్తిగా స్టాప్ అయిపోయి మేము చాలా అవస్థలు పడుతున్నాం. ఆ ఆవేదనే దీక్ష ఈరోజు కారణం పెట్టడానికి కారణం. తక్షణమే ప్రజలకి పూర్తి న్యాయం చేయాలా. ఇది నాంచుడు ఉండకూడదు. ఇప్పుడు పోయినసారి ఎలక్షన్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి పూర్తి న్యాయం చేస్తాం, విడతల వారిగా పూర్తి న్యాయం చేస్తా అన్నాడు. 960 కోట్లు ఇచ్చి తుడుచుకోమన్నాడు. దాంట్లో కొందరికి వచ్చి కొందరికి రాక బాండ్లు పోయినాయి. బాండ్లు పోయిన ఎక్కడ పోయినా కూడా అర్థం కావట్లేదు. ఈరోజు డబ్బులు ఇస్తే కూడా వాడు కస్టమరు నా బాండ్ ఎత్తి అని మమ్మల్ని అడుగుతున్నాడు. కానీ ప్రభుత్వం వాళ్ళ దగ్గర పెట్టుకుంది. అవి రిటర్న్ ఇవ్వకపోగా, డబ్బులు ఇవ్వకపోగా, రిటర్న్ ఇవ్వకపోగా ఈరోజు మమ్మల్ని ఆ రకంగా ఇబ్బంది పెడుతుంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి మేము వచ్చినా ఖచ్చితంగా న్యాయం చేస్తా అన్నాడు. మొన్న ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలల కిందట వస్తే అతని పేరు ఏం పేరు సార్, ఆయన మంత్రి వచ్చాడు. వచ్చి ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు మమ్మల్ని ప్రత్యేకంగా పంపించినాడు, మీకు ఖచ్చితంగా న్యాయం చేసే ఆలోచనలో ఉంది అని చెప్పేసి కొన్నాళ్ళు ఎంక్వైరీ అది చేసినారు. మళ్ళీ ఇప్పుడు నిద్రపోతున్నారు. మళ్ళీ ఇది పార్టీ ముఖ్యమంత్రి వాళ్ళది పొరపాటు ఉందో, మరి అధికారం ఇప్పుడు అధికారులది ఏమన్నా నిర్లక్ష్యంగా ఉందో అర్థం కావట్లేదు మాకు అసలు పరిస్థితి. గతంలో అగ్రిగోల్డ్ సంస్థలో మేము 1995లో లాగిన్ నుంచి కంపెనీ ఏజెంట్గా చేరి ఉన్నాము. దాదాపుగా సుమారుగా 10 కోట్ల రూపాయల దాకా కట్టించున్నాము. ఈ 10 కోట్ల రూపాయలు రికవరీ చేయడం కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. కానీ కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వాలు కుమ్మక్కయ్యి మరి ఇటువంటి పరిణామానికి దారితీసి వాళ్ళు ఎన్నో రాష్ట్రంలో ఆత్మహత్యలు, గుండెపోట్లు, భార్యాభర్తల సంబంధం లేని పరిస్థితి, తల్లికి బిడ్డకి అక్కకి భర్తకి తెలియకుండా కూడా తన యొక్క డబ్బుల్ని ఒక మంచి కంపెనీ అని చెప్పి పెట్టుబడి పెట్టారు. మరి ఇటువంటి మంచి కంపెనీని పెట్టుబడి పెట్టినప్పుడు ఏ మంత్రులు, ఏ ముఖ్యమంత్రులు, ఏ ఎమ్మెల్యేలు, ఏ ఎంపీలు వచ్చి మా అందరికీ ప్రాజెక్టులు ఓపెనింగ్ చేసి వెళ్ళారు.
మరి అలా కంపెనీ అటాచ్ అయ్యి ఈ యొక్క ఆస్తులు మొత్తం అమ్మితే కూడా 1 రెట్టు నుంచి 100 రెట్లు ఆస్తులు పెరిగి ఉన్నాయి. మరి మా డబ్బులు ఇవ్వడం కోసం ప్రభుత్వాలు ముందుకు రావాలా? ఆస్తి అటాచ్ చేస్తానంటుంది. ఆస్తి అటాచ్ చేసినప్పుడు సీడ్ అటాక్ చేసిన ఆస్తులు ఏమైపోయినాయి? ఈ ఆస్తులన్నీ బయట పెట్టాలా? ఇవాళ సుమారు ఆంధ్రప్రదేశ్లోనే 19,52,000 మంది ఉన్నారు. 1120 కోట్లు 10,020 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా మమ అనిపించుకుంటూ 10,020 రూపాయలు ఇచ్చుకుంటూ చేతులు ఎత్తేసి పైకి వెళ్ళిపోయాడు. విడుదల వారికి అగ్రిగోల్డ్ బదులు మొత్తం న్యాయం చేస్తా అని చెప్పిన అధికారంలోకి వచ్చాడు. అతనే కాలయాపన చేసి వెళ్ళిపోయారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు ఇవ్వండి, వారి యొక్క హామీలు కూడా అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్రంలో ఎవరు ఎవరు కూడా కనిపించడానికి వీల్లేదని చెప్పి పాదయాత్రలు చెప్పుకోవడం జరిగింది. మరి ఇంత మటుకి దాని గురించి ఒక స్టేట్మెంట్ కానివ్వండి, దాని గురించి ఒక విచారణ కానివ్వండి, దాని గురించి ఇదిగో ఫలానప్పుడు మళ్ళా చేస్తానుగా ఏ ముందుకు రావట్లా. ముందుకు రాకపోతుంటే ఈరోజు లక్షల్లో ఉన్నటువంటి వారి ఉద్యమాలు కూడా వేలల్లోకి వచ్చి, వేలల నుంచి వందల్లోకి వచ్చి, వందల నుంచి 10,000లోకి వచ్చి నీరు గారుస్తున్నారే తప్ప ఈ ఉద్యమము తీవ్ర ఉద్యమం కాకుండా, ఆత్మహత్యలు పెరగకుండా మరి యొక్క బాధితులు ఎవరు కూడా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం దగ్గర సొమ్ము, ప్రభుత్వం డబ్బు ఇవ్వమని మేము చెప్పడం లేదు. వాళ్ళ సొంత జేబుల్లో ఈ డబ్బులు ఇవ్వమని మేము చెప్పడం లేదు. మేము కట్టించిన డబ్బులు ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో అటాచ్మెంట్ అయి ఉన్నాయి. ఎవరబ్బా సొమ్ము కూడా మేము అడగట్లేదు. కస్టమర్ల సొమ్ము, పబ్లిక్ సొమ్ము. ఆ సొమ్ము రూపంలో ఒక హైలాండ్ రూపంలో, గతంలో మీకు తెలుసు, ఒక హైలాండ్ రూపంలో ఉన్నాయి, రిసార్ట్స్ రూపంలో ఉన్నాయి, పాల ప్రాజెక్టులు ఉన్నాయి, డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, ఇట్లా బీచెస్ ఉన్నాయి, ఇట్లా పొలాలు ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నిటి కూడా వేలానికి తీసుకొని వస్తే ఇవాళ మీరు 1 రెట్లకు 10 రెట్లు మాకు ఇచ్చినా కూడా 100 రెట్లు ఉండే ఆస్తులు అని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ విధంగా మీరు ముందుకు వచ్చి ప్రభుత్వాలు చేసుకుంటే సమస్య బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ కూటమి గవర్నమెంట్ లో ఎక్కడో ఒక ఏరియాలో కమ్మా కాపు కొట్టుకుంటే అప్పటికప్పుడు రాష్ట్ర ఇష్యూ అవుతున్న ఉద్దేశంతో అప్పటికప్పుడు మీరు క్లియర్ చేయడం జరిగింది. ఈ యొక్క సమస్యని ఆ విధంగా ఆలోచనాత్మకంగా మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ఒక నివేదిక ప్రకారము మీ అందరికీ మేము ఒకటే తెలియజేసుకున్నాం. కూటమి గవర్నమెంట్కి ఈ రోజు నుంచి మొదలుకొని మీరు యొక్క మావేదని విని అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేస్తారో, యాజమాన్యాన్ని రోడ్డు మీద లాక్కొస్తారో, అతి త్వరగా క్లియర్ చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా సచివాలయం దగ్గర రమ్మంటారో, మీ ఇళ్ళ దగ్గర రమ్మంటారో, చావుకి ఆత్మహత్యల చావులు మీరు చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ అవకాశాన్ని మీరు ఇవ్వరని అనుభవం నాయకులు కాబట్టి మేమందరం రోడ్డు మీదకి వచ్చి మేమందరం రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మా యొక్క డబ్బులు అతి త్వరగా చెల్లింపులు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సార్, అనకాపల్లి నుండి వచ్చాను. అయితే ఈ సంస్థలో 2011లో నేను 2010 రిటైర్డ్. 2011లో ఇందులో 5,20,000 రూపాయలు మా పిల్లల చదువు తర్వాత వివాహానికి పనికొస్తాయని నేను డిపాజిట్ చేయడం జరిగిందని మా చుట్టాల ద్వారాగా. తదనంతరం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ఉన్న స్థితిలోని ఈ అగ్రిగోల్డ్ వ్యవస్థని నిర్వహణ చేసింది. అది అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలా మేము సమ్మెల ద్వారాగా, దీక్షల ద్వారాగా మేము తెలియపరిచినా సరే అటు జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన లేదు. ఏదో నిమ్మక నీరెత్తుగా చాపకంద నీరులాగా మమ్మల్ని తొక్కేస్తున్నారు తప్ప పైకి రానివ్వడం లేదు. తక్షణమే ప్రభుత్వం వైఖరి మార్చుకొని ఇప్పుడున్న ఎవరైతే 32 లక్షల అగ్రిగోల్డ్ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి ఆ తాలూకా సొమ్మును తీసుకొచ్చి యథావిధిగా కస్టమర్లకి చెల్లిస్తారని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అలాగే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి వెంటనే యాక్షన్ తీసుకొని కోర్టుని ఏవైతే కోర్టులో ఉన్నా అవన్నీ కూడా కేసులని విరమించి ఎక్కడికక్కడ క్లియర్ చేసి యథావిధిగా తీసుకొస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే మళ్ళీ ఇలాగే మీకు కూడా 11 సీట్లు వచ్చే దిశగా మీకు మళ్ళీ అదే పరిస్థితి జగన్ ప్రభుత్వం వచ్చే వైఖరిలాగా మీకు అయిపోద్ది స్పందించకపోతే. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. అందువల్ల కంపల్సరీగా మీరు తక్షణమే ఈ పరిస్థితిని పరిష్కరిస్తే మీరు ఇది కాదు ఇంకొక 20 సంవత్సరాలు కూడా మీరే పరిపాలించవచ్చు. యథావిధిగా మీకే మేము ఓట్లు వేస్తాం.